కష్టాలు ఎంతో కాలం ఉండవు, దుఃఖాలు ఎంతో కాలం ఉండవు, నష్టాలు ఎంతో కాలం ఉండవు. మీ కుటుంబంలో మీరు చూస్తున్న మార్పు లేని జనం ఎంతో కాలం అలాగే ఉండరు. మీరు చేసే ప్రార్థనలు, మీరు కార్చే కన్నీరు, మీరు చేసే ఉపవాసాలు దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజున వారిలో ఒక గొప్ప మార్పు వస్తుంది. దేవుని రాకడ దినాలు దగ్గర పడేటప్పుడు చాలామంది సహవాసాలు మానుకోవడం ప్రారంభిస్తారు. మా జీవితాల్లో ఏమీ జరగలేదని సహవాసానికి వెళ్ళడం కూడా మానుకుంటారు. దయచేసి ఆ రీతిగా చేయకండి. బైబిల్ సెలవిస్తుంది, ఆ దినము సమీపించిన కొలది కొందరు సమాజముగా కూడుకొనుట మానుకుంటారు అని. మీరు ప్రభు బిడ్డలు కాబట్టి మానుకోకండి.